ఉమ్మడి జిల్లాలో ఈ వారం సిగాచి ఘటనపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యజమాని నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆవేదన. దుబ్బాక నియోజకవర్గంలో చిరుత కలకలం. గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. రోడ్డున జేసీబీతో తవ్విన ఇద్దరు వ్యక్తులపై తాండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ఘటనలో యజమాని నిర్లక్ష్యం కుటుంబాలను విషాదంలో ముంచెత్తగా చిరుత భయం, రోడ్డు తవ్వకాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్రిక్తతను పెంచాయి. జరిగిన ఘటనలపై మరింత సమాచారం మా మెదక్ జిల్లా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఈ వారం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని భారీ పేలుడు సంభవించింది. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం ఆశా మైలారంలోని ఏదైతే సిగాచి కెమికల్ కర్మాగారంలోని సుమారు రోజు భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన మొత్తానికి 143 మంది కార్మికులు ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 39 మంది మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన దాదాపు 20కి పైగా 26 మంది కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60 మంది కూడా అక్కడ ఏదైతే ఘటన జరిగిన స్థలం నుండి సురక్షితంగా బయటపడారని కూడా అధికారులు తెలిపారు. మొత్తం మీద ఏదైతే సిగాచి ఘటనకు సంబంధించిన రియాక్టర్ పేలిందని ముందు అనుకున్న తర్వాత కూడా అక్కడ రియాక్టర్ పేలలేదని కొంతమంది అధికారులు కూడా తెలుపుతున్నారు. మొత్తానికి ఏదైతే సిగాచి కర్మాగారం ఉందో కెమికల్ కర్మాగారము దాదాపు ఉదయం 9:30 గంటలకు సంబంధించిన దాదాపు 143 మంది ఉన్న సమయంలోనే అక్కడ భారీ పేలుడు సంభవించింది. పేలుడు సంబంధించిన నేపథ్యంలోనే ఏదైతే ఉన్న 3 అంతస్తుల భవనం కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. కుప్పకూలిన తర్వాత కూడా దాదాపు క్రమక్రమంగా మృతుల సంఖ్య పెరిగి ఇప్పటి వరకు 39కి చేరింది. అయితే ఈ ఘటన జరిగిన ఏదైతే పేలుడు సంబంధించిన తర్వాత ఏదైతే ఘటన జరిగిన మొత్తం భవనం కూలిన నేపథ్యంలోనే అక్కడ ఏదైతే స్థితిలో కూడా కొంతమంది చిక్కుపోయారు. ఇప్పటికైతే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి ఏదైతే హైడ్రా బృందాలు కూడా శ్రమిస్తున్నాయి. మొత్తానికి ఇప్పటి వరకు అయితే 9 మంది ఇప్పటి వరకు ఆచూకీ లభ్యం కావాల్సిందని ఇప్పటికీ అధికారులు కూడా తెలిపారు. ఏదైతే 9 మంది ఆచూకీ కోసం ఇప్పటికే 6 రోజుల నుంచి కూడా ఇక్కడ శ్రమిస్తున్నారో అధికారులు. అయితే ఈ 9 మంది ఎవరైతే ఉన్నారో ఏదైతే ఇక్కడ ఏ సిగాచి కర్మాగారం ఉందో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ దాదాపు 143 మంది ఆ సమయంలో పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం బీహార్, యూపీ, ఒడిస్సా, ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుండి కూడా చాలామంది పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికీ ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించిన 14 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 14 మందిలోని ఇప్పటివరకు కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 8 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 8 మందిలో ఇప్పటికీ 5 మంది గుర్తించి వాళ్ళకు సంబంధించిన మృతదేహాలు కూడా అప్పగించడం జరిగింది అధికారులు అంటున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే కెమికల్ కావడంతో అక్కడ ఉన్న కర్మాగారంలోని మొత్తం ఆ కెమికల్ ఉండడంతో ఒకసారిగా ఏదైతే కుప్పకూలిన నేపథ్యంలోనే ఉన్న మృతదేహాలు కూడా మొత్తం కూలిపోయాయి. అక్కడ సంబంధించిన గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఏదైతే వీళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులకు ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈ కుటుంబాలకు సంబంధించిన వారితో DNA టెస్టుల ద్వారానే వీళ్ళకి గుర్తించి దాదాపు 48 ఒక మృతదేహం లభ్యమైన తర్వాత 48 గంటల తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ ద్వారా వాళ్ళకు కొంతమందికి ఇప్పటివరకు 36 మంది 36 మందికి కూడా ఇప్పటికే అదే మృతదేహాలను కూడా అప్పగించినట్లు తెలుస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సీరియస్గా తీసుకుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఆరా తీశారు. ఏదైతే సిగాచి ఏదైతే ఘటన పేలుడు సంబంధించిందో అక్కడ ఘటన స్థలం కూడా వచ్చి అక్కడ ఏదైతే అధికారులు కూడా రివ్యూ చేశారు. ఏదైతే సంబంధించిన ఘటనకు సంబంధించిన ప్రతి కుటుంబానికి అంటే ఏదైతే మృతి చెందిన కుటుంబానికి తక్షణ సాయం కింద ₹1,00,000 కూడా ఇవ్వాలని ఆయన తెలపడం జరిగింది అధికారులకు. ఇప్పటికే 39 మంది మృతి చెందిన వారికి 39 లక్షలు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన మొత్తం సిగాచి కర్మాగారం ఏదైతే యాజమాన్యం ఉందో నిర్లక్ష్యం వహించిందని ఇప్పటికీ తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించిన ఈ సిగాచి కర్మాగారం ఏదైతే ఉందో సిగాచి కర్మాగారం ఇప్పటికి వాళ్ళకు 3 ఇప్పటికీ కెమికల్ కంపెనీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కర్మాగారం సంబంధించిన వ్యక్తులు ఎవరు కూడా దాదాపు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినంత వరకు కూడా ఎవరు కూడా ఇక్కడ కన్నెత్తి చూడకపోవడంతో ఇక్కడ కుటుంబకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడంతో ఈ సిగాచి కంపెనీ యాజమాన్యం దిగి వచ్చింది. మృతుల కుటుంబాలకు కూడా ఆదుకుంటామని కూడా తెలపడం జరిగింది. దశాబ్దాలుగా ఉన్న రోడ్డును ఇద్దరు వ్యక్తులు పట్టభూమిలో ఉందంటూ తవ్వేశారు. దీనికి సంబంధించిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం హంగిరికా కే షామనాయక్ తండలో జరిగింది. ఈ షామనాయక్ తండకు సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో పట్టభూమిలో ఉందంటూ అక్కడ ఇద్దరు వ్యక్తులు కూడా తమ సొంత భూమిలో ఉందంటూ తవ్వేశారు. ఈ రోడ్డు తవ్వేయడంతో అక్కడ ఏదైతే తాండవాసులు కూడా ధర్నాకు దిగారు. ఇప్పటికీ ఏదైతే ఆ షామనాయక్ తాండకు సంబంధించిన వేరే రోడ్డు మార్గం లేదని ఇప్పటికీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన రోడ్డు ఎవరైతే తవ్వారో సంబంధించిన రోడ్డుకు తవ్వేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్
డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికీ ఇక్కడ జిల్లా ఏదైతే శామన్యాకు సంబంధించిన రోడ్డు ఏదైతే తాండవాసులు ఇప్పటికీ ధర్నా నిర్వహించిన నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఏదైతే సంబంధించిన రోడ్డు తవ్వేసిన వారికి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఘటనకు సంబంధించిన ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా దీనికి సంబంధించిన ఏదైతే రోడ్డుకు సంబంధించిన మార్గం ఉందో మార్గం చూపాలని కూడా వాళ్ళు తాండవాసులు కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రైపోల్ మండలంలోని ఏదైతే వడ్డేపల్లి గ్రామంలోని చిరుత కనిపించడంతో ఆ గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. నవీన్ ఈరోజు ఉదయం ఏదైతే నవీన్ అనే వ్యక్తి అక్కడ ఏదైతే పశువుల కాపారి ఆ పశువులు మేపడానికి అక్కడ వెళ్ళిన సమయంలోని అక్కడ సంబంధించిన చిరుత ఒక్కసారిగా కనిపించడంతో ఆయన భయాందోళనకు గురవడంతో అక్కడ అధికారులు కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా సమాచారం అందించారు. ఆ గతంలో కూడా చిరుత చాలాసార్లు రావడంతో ఇప్పటికే గ్రామస్తులు ఏదైతే గతంలో కూడా చిరుత వచ్చేసి అక్కడ పశువులు కూడా ఒకసారి పశువులపై కూడా దాడి చేసిన నేపథ్యంలోని ఇప్పటికీ ఇక్కడ భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ రైతులు కూడా పొలాలకు వెళ్ళడానికి ఇక్కడ రాత్రి సమయంలో ఇక్కడ బయటికి వెళ్ళడానికి కూడా ఇప్పటికీ ఆ గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవడంతో అధికారులు కూడా ఇప్పటికీ ఏదైతే చిరుత రావడంతో అక్కడ అధికారులు కూడా గుర్తించడం ఫారెస్ట్ అధికారులు కూడా రావడం జరిగింది. ఏదైతే ఆ చిరుత ఇక్కడైతే చిరుతకు సంబంధించిన ఆనవాళ్ళు గుర్తించే పనులు కూడా ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. మొత్తానికి ఏదైతే గతంలో కూడా ఇప్పటికీ 2-3 సార్లు చిరుత అక్కడ వడ్డేపల్లి గ్రామంలో కనిపించడంతో ఇప్పటికీ ఏదైతే అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే గ్రామస్తులు ఈ చిరుత దాడికి ఇప్పటికీ ఏదైతే ప్రాణభయం ఉందని కూడా వాళ్ళు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహాన్యూస్, సంగారెడ్డి.